హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము సేమ్ 12 వారాలకి ఈ స్టాక్స్ 12 వీక్స్ మాత్రమే ఈ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఒక కరెక్షన్లో ఉంది, మళ్ళీ కరెక్షన్లోంచి మళ్ళీ పైకి వస్తుంది. డెఫినెట్గా మార్కెట్ వచ్చి ఫిబ్రవరి మంత్లో ఒక అప్పు కూడా వస్తుంది మళ్ళీ పైకి. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు చాలా ఓవర్ హీట్ అయింది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది మార్కెట్, అందుకనే ఈ కరెక్షన్ ఇట్స్ అ వెరీ వెరీ హెల్తీ కరెక్షన్. ఇలాంటి కరెక్షన్ వచ్చిన తర్వాత మనం ఈ కరెక్షన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి అందరూ, ఎవరైనా సరే. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే కరెక్షన్లో ఉండే స్టాక్స్ అన్నీ అమ్ముకొని మళ్ళీ ఏం చేస్తారంటే ఐలో కొంటారు. ఇది మనోళ్ళు చేసే పెద్ద తప్పు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద బిగ్ ఫిష్ చేసే గేమ్స్, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్గా ఉండేవాళ్ళు దయచేసి మీ షేర్స్ అన్నీ కూడా ఏం భయపడొద్దు, హోల్డ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళు అది లేదు, ఇక షార్ట్ టర్మ్ నాకు డబ్బులు అవసరం అనుకునేవాళ్ళు అది వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. ఇప్పుడు ప్రాఫిట్లో ఉంటే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ప్రాఫిట్ లేకుండా లాస్కి మాత్రం అమ్ముకొని స్టాక్స్ మీరు అంటే ఒక మంచి స్టాక్స్ని ఎప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఇంకోటి ఫస్ట్ పాయింట్, మీరు ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్లో వెళ్ళారా అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకోవాలి. అంటే చాలామంది ఏంటంటే ఒక షేరు ఏ ఎంట్రీ పాయింట్ ఏంటి, ప్రతి షేర్కి ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఆ ఎంట్రీ పాయింట్ అనేది మీరు ఎవరినైనా మీరు ఒక కన్సల్టెంట్ని మీరు తీసుకొని వాళ్ళ దగ్గర కన్సల్టెంట్ చేసుకొని ఒక ఎంట్రీ పాయింట్ ఎక్కడ సరే మనం ఒక షేర్లు కొనేటప్పుడు ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎంట్రీ అవ్వాలి. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎంట్రీ అయ్యారంటే అక్కడ ఏం బెనిఫిట్ అంటే 2 బెనిఫిట్ అండి. పర్ఫెక్ట్ పాయింట్లో మీరు ఎంట్రీ అయ్యారంటే డిక్లైన్ అయినా కూడా మళ్ళీ ఇట్ విల్ బి బౌన్స్ బ్యాక్. అది అక్కడ డిఫరెన్స్. పర్ఫెక్ట్గా ఎంట్రీ అయినా కూడా నేను అనేది డిక్లైన్ అవ్వదని అనట్లేదు, డిక్లైన్ అవుద్ది, బట్ మళ్ళీ అది పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఎంట్రీలో ఉన్నాము, అందుకని చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీరు ఫస్ట్ స్టాక్ లిండే ఇండియా చూడండి. లిండే ఇండియా LINDE ఇండియా, లిండే ఇండియా వచ్చి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2700 రూపాయలు ఉంది. చూడండి, 2700 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 2800 రూపాయల పైన ఈ స్టాక్ను కొనండి. 2800 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 3230. చూడండి, 3230, తర్వాత 3670, తర్వాత 4110. చూడండి, లిండే ఇండియా దీని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 27 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 2800 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 3230, 3670, 4110. స్టాప్ లాస్ వచ్చి 2250. చూడండి, స్టాప్ లాస్ 2250. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 23,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ప్లాస్టిక్ బ్లెండ్స్ ఇండియా. చూడండి, ప్లాస్టిక్ బ్లెండ్స్ ఇండియా, ఇది వచ్చి ప్లాస్టిక్ బ్లెండ్ అని NSEలో మనకి ట్రేడ్ అవుతుంది. PLASTBEN NSE కోడ్ ఇది. ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఇప్పుడు 250 రూపీస్ నడుస్తుంది. బట్ ఈ స్టాక్ని మనం ఎప్పుడు కొనాలంటే 266 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 266 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 310, 350. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 310 రూపాయలు, 350 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి
రూ. 200 స్టాప్ లాస్. చూడండి ప్లాస్టిక్ బ్లెండ్. తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి షాపర్ స్టాప్. చూడండి షాపర్ స్టాప్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 395 ఉంది. రూ. 395 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుంది. ఈ స్టాకు ఎప్పుడు కొనాలంటే రూ. 430 పైన ఈ స్టాక్ను మీరు కొనండి. 430 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 519, 613, 700. చూడండి టార్గెట్ 519, 613, 700. స్టాప్ లాస్ వచ్చి రూ. 300 స్టాప్ లాసు. ఇప్పుడు 395 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 430 పైన ఈ స్టాక్ను కొనండి. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 4100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఇకపోతే మీకు ఇప్పుడు మనము గురుప్రసాద్ అకాడమీ వచ్చి ఇప్పుడు మనము హైదరాబాద్లో నేను ఒక వర్క్షాప్ జరుపుతున్నాను. ఫిబ్రవరి 12, 13 ఇట్స్ అ వెరీ షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా నేర్చుకోవాలి. లైఫ్ టైం అంటే మీరు ఎవరిని ఇక లైఫ్లో ఎవరిని మీరు డిపెండ్ అవ్వకుండా మీ ఓన్గా మీరే స్టాండ్ చేసి మీరే ఎవరిని అడగకుండా ఒక స్టాక్ని అనలైజ్ చేసి మీరు ప్రతి 20 డేస్కి ఒక ప్రాఫిట్ అనేది ఎలా జనరేట్ చేయొచ్చు అనేది మనము ఒక స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాము, ట్రేడింగ్ సెటప్స్ నేర్పిస్తున్నాము. ఇది వచ్చి రియల్లీ ఎవరు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళు దయచేసి ఇగ్నోర్ చేసుకోండి. దాని గురించి కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్. ఫిబ్రవరి 12, 13 ఐటీసీ కోహినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో జరుపుతున్నాము. సో ఒక వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ ఇది. అది తర్వాత మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా దొరుకుతుంది. అది తర్వాత ఇప్పుడు మీరు మార్కెట్ని ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం వచ్చి ఒక కరెక్షన్లో ఉన్నాం. ఈ కరెక్షన్ వచ్చి ఇట్స్ అ వెరీ వెరీ హెల్తీ కరెక్షన్. ఈ కరెక్షన్ని వచ్చి మనము ఒక ఆపర్చునిటీగా ఎవరందరూ చాలామంది ఎంతోమంది ఉంటారు అంటే లిక్విడ్ క్యాష్ పెట్టుకొని ఉంటారు చాలామంది. ఒక్కొక్క స్టాక్ని ఒక బాటమ్ అయ్యేటప్పుడు చక్కగా మీరు ఆ స్టాక్స్ కొనిపెట్టి ఒక బాటంలో, ఎందుకంటే ఎన్నో స్టాక్స్ బాటంలో ఉంటాయి, అవి మనకు తెలియదు. అవన్నీ ఏదని చెప్పి ఒక ఎక్స్పర్ట్స్ని తెలుసుకొని ఏ స్టాక్స్కి లాంగ్ టర్మ్గా మీరు పెట్టుకోవచ్చు అని మీరు చేసుకుంటే ఈ కరెక్షన్ కూడా మీరు ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకోండి. ఇది జస్ట్ ఒక అడ్వైస్గా ఇస్తున్నాను. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ. మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి.